భయంకర కవి పండిత పోషక శ్రీ 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 సర్వగ్ర సింగ భూపాల జయ హో విజయ హో జయ హో విజయ హో. రాచకొండ ప్రజావాహినికి అభివాదములు. సదాశివుడు భాషాభావ పూర్ణంబులై సర్వజ్ఞుండను నొప్పు భాసురత విశ్వంబెల్ల కీర్తింపల్ ఈ యుర్విల్ ఖ్యాతిల్ దండిగా బడయుమా ఓ సింగ భూపాలక. రాచకొండకు మీకు ఇదే స్వాగతం. ఈనాటి మీ ఆగమనం మాకు సంతోషాన్ని కలిగింది. నిత్యం రాజకీయ వ్యాసంగాలతో అలసి సొలసిన మా హృదయ క్షేత్రాన్ని సాహిత్యామృతధారలతో ఆనందింపజేయగలరని ఆశిస్తున్నాం. ప్రభు, ఇప్పుడే మీ సముఖానికి వస్తూ వస్తూ ఒక ఆశువుగా చిన్న గీత పద్యం రచించాను, ఆలకించండి. అవతరించండి. సర్వజ్ఞ నామధేయము శర్వునకే రావు సింగ జనపాలునికే యుర్వింజల్లు ఇతరుల సర్వజ్ఞులనుట సోమ సామెద మగులే సర్వరసజ్ఞ లోకపాల సర్వజ్ఞ సింగ భూపాల, మీ అభిమానానికి కృతజ్ఞుడు. తమ ఆదేశానుసారం ఈ శుభముహూర్తాన బ్రహ్మనిష్టాగరిష్ఠుడు, సాహితీ వరిష్ఠుడు, సరస్వతి మానసపుత్రుడు, శ్రీరామ వరప్రసాద కవితా ధురీనుడు అయిన ఓ పండితోత్తముని తమకు పరిచయం చేయ సంకల్పించాను. అతడు నా వెంట వచ్చి ఉన్నాడు. తమరి సెలవైతే. కవి సార్వభౌమ, కవి పండితులకు మా హృదయ ద్వారములు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని తమకు తెలుసు. మరి అటువంటి మహనీయుల విషయంలో మీరు మా అనుమతి కోరటం విడ్డూరంగా ఉన్నది సుమా. రాచకొండ ప్రభువులకు నమస్సుమాంజలు. ముఖే ముఖే సరస్వతి అన్నారు. స్వాగతం, సుస్వాగతం, ఆశీర్లు. ప్రభు, ఈతడు బమ్మెర గ్రామ వాస్తవ్యుడు, పోతన నామధేయుడు, సహజ కవితా ధురీనుడు, పద్య భక్తి రసప్రధాన అక్షరార్చకుడు. అక్షరార్చకుడే అయినా కుక్షి కొరకు నాగలి పట్టిన కర్షకుడు మా బావగారు. స్వయంగా వీరు మా బావగారు. అలాగా అయితే నేడు ఇరువురి కవి సుధాకరులు తమ సుమధుర కవిరాయుడితో మా ప్రభువులు హృదయాన్ని రంజింపచేయనున్నారన్నమాట. ఈ అదృష్టం మాకే సొంతం. మరి ముందుగా శ్రీనాథ కవీంద్ర తమ నోటి వెంట శృంగార రసభరితమైన పద్యాన్ని విని చాలా కాలమైంది. పసిడి శలాక వంటి పద్యం ఒకటి వినిపిస్తారని ఆశిస్తున్నాను. నవరసాలలో అగ్రగణ్యమైనది శృంగార రసం కదా. ఈ వంపు సొంపుల వయ్యారి రూప లావణ్య సోయగ సౌందర్య సంపదనంతా ఓ సీసబద్ధంలో బంధనము గావించి వినిపిస్తాను, ఆలకించండి. సొగసు కీల్జడదాన ఓ
మోగ కనుల దాన వజ్రాల వంటి పల్వరు సదాన బంగారు జిగిదాన సింగారముల దాన నయమైన వయ్యారి నడలదాన కోరంపు కటిదాన తొడకు సిగ్గుల దాన పిడికిట నడుముదాన పలుకు జక్కుల దాన వెలుగు ముక్కెర దాన సింగాణి కనుగొమ చెలువదాన బేలి విపసిటి రవ కడియాల దాన మించిపోనేల రత్నాల మించుదాన తిరిగి చూడవే ముత్యాల సరులదాన చేరి మాటాడు చెంగావి చీరదాన శ్రీనాథ కవీంద్ర తాము సరస్వతి వరప్రసాదులని మరొక్కసారి రుజువైనది. మహారాజా, సాహితీ నందనవనాన్ని ప్రకృతి కాంత గన్య చెన్నెలతో రసప్లావితం గావించగల కావ్య సృష్టి లెక్క పలికితే కవీంద్ర. పోతన కవీంద్ర, మీ సహిత కవితా చాతుర్యంతో తమరొక పద్యాన్ని వినిపించవలసిందిగా కోరుచున్నాం. మహారాజా, భావ సంస్కృతి జ్ఞాన సిద్ధి కథలంటే ఆ పరమాత్మకే ప్రసాదింపబడిన ఈ దేహాన్ని త్రికరణ శుద్ధిగా ఆయనకే అంకితం చేయాలని ఆయా మానుషుడు ఇప్పుడైన ఆ దాసరాజుని స్మృతిస్తూ ఒక పద్యాన్ని చెప్తాను. అవధరించండి ప్రభు. వందనార్చనము వందనార్చనము ఏ విభూతయు నామ కీర్తనంబో ఏ విభూతులు ఇప్పుడు దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చెలంగునండ్రు నేను ఆ విభునాశ్రయించెదను అఘౌగ నివర్తనను భద్రకీర్తును ప్రభు, అర్థం చేసుకున్నాం మీ మనసు. మా బావగారికి తమ సుమనస్కత ఒక్కసారి పరిచయం చేయ సంకల్పించి నా వెంట తీసుకుని వచ్చారు అంతే. అన్నట్టు ఈ నవరస నాట్యమయూరి భోగిని నృత్యాన్ని తిలకించి మహారాజా బహుకాలమైనది. అవునవును కవీంద్ర, భోగిని నాట్యమును తిలకించి మాకును చాలా కాలమైనది. అమాత్య ప్రభు,
ఫళ ఫళ రత్నకీమణి ఫళ. ఈ బహుమతి స్వీకరించు. ఆహా, నిత్య నూతన తను విలాసిని భోగిని, పాటకు దీటై సువర్ణానికి సువాసన కూడిన రీతై భోగిని నాట్య విలాస వైదుష్యం నయనోత్సవం గావించింది. బావగారు మీరేమంటారు? లలిత కళలు సంగీత సాహిత్యాల పట్ల అభిమానం అంటపటం ప్రభువులకు సహజమే కదా. మా కళా హృదయాన్ని గుర్తించిన కవి పండితులకు నమస్సుమాంజలి. పోతనార్య భోగిని నాట్య వైదుష్యాన్ని ప్రశంసిస్తూ తమరొక పద్యాన్ని వినిపించవలసిందిగా మా ప్రార్థన. శ్రీసింగ భూపాలు పైరాలి నా చిత్తమున్నత్తమై తోలి కామాన లాయత్తమై రారు రేజాజులీలన్ మరుండైన గౌరీ వరుండైన దేవోత్తముండైన అన్యున్మదింకోరలా వల్లనే ముల్ల సత్తుల్ల మందార రాజన్ మరందమ్ము అందాల మంగోలు మత్తాల దుత్తూర ముంద్రోలునే హేమరాజి వరాజి రజో రాజిదాకాశ గంగా నదీలోల కల్లోల డోలా నటరాజ హంసంబు శైవాల గండు పలి వేగ వేగి దులి సంకుల సార కాసార మంజేరులే మండలాఖండ పయోధులను త్రావు సారంగి కుంభాంతరాంత కపోలంబులండోమునే మాధవో జాత చూతాంకుర స్వాదు లీలాల సత్కోకిలేంద్రము జల్లీవర క్రూర భల్లాతకి శాఖ కుంభోమునే అద్భుతం బావగారు, మహాద్భుతం. పండిత కీర్తనీయుడకు బమ్మెరపోదన ఆ సుధాంశు మాతాండ కులాచలంబు నిధి తారకమై విలసిల్ల భోగిని దండకముందజయిల్కే భవదాన విహర్తకు రావు సింగ భూమండల భర్తకు దురిత మానవనాథ మదాపహర్తకు చూసారా ప్రభు మా బావగారి ఆ సుధారా కవితా తరంగిణి. పోతన సుఖవేంద్ర మిమ్ము మా ఆస్థాన పండితునిగా నియమించవాలని మా అభ్యర్థన. ప్రభు, కవితామ తల్లి ఆశించేది ప్రశంస మాత్రమే కానీ ప్రతిఫలాన్ని కాదు. మీ మాటలను కాదనలేక ఆ జగన్నాథుని కీర్తించే ఈ జిహ్వతో ఈ నాట్యకర్తను స్తుతించి అపచారం చేశాను. అంటే మీ ఉద్దేశం? అది సదుద్దేశమే. ప్రభు, తమ సుమనస్కత మా బావగారికి ఇంకా సుబోధకం కాలేదు. మరి ఒకసారి తప్పక తమ సముఖానికి విచ్చేస్తారు. ప్రస్తుతానికి నేటికి సెలవిప్పించ ప్రార్థన. పోతనార్య మీ వంటి కవి పండితుల రాకతో మా రాచకొండ పునీతమైనది. మీ కవితా మాధుర్యాన్ని విన్న మేము పునీతులమయ్యాం. తమరి పునరాగమనం కోసం ఎదురు చూస్తాం. అవశ్యం మహారాజా, అవశ్యం. ఈ ధోరణి నాకేమీ నచ్చలేదు. సిరిరా మోకాలడ్డడం ఏమిటి, లేకపోతే ఎన్నాళ్ళు ఇలా పశువుల కొట్టాల్లో జీవోత్సవాల్లా బతుకుతారు? ఇప్పటికైనా రాజాశ్రయంతో చీకు చింత లేని బ్రతుకు బాటలోనికి వస్తారని మా శారదను మీ మల్లన్నకిచ్చి వివాహం చేద్దామని ఎంతో ఆశించాను. బావగారు, మనుషుల మధ్య ఆత్మీయత సహజంగా మీకు కోపం రావటం సహజమే. రాజుగారి వద్ద బహుమతి తీసుకోలేదనే కదా మీకు నా మీద కోపం. ఎలా తీసుకోమంటారు చెప్పు? మీ మాట కాదనలేక, రాజుగారి ఆజ్ఞ శిరసావహించలేక ఆ నాట్యకర్తను ఇష్టం లేకుండా నేను స్తుతించాను. అవునవును, తండ్రి కొడుకులు చింపికొచ్చీలతో అనుభవిస్తున్న దరిద్రం చాలు బావగారు,
చాలు. అంతా పరమాత్మ దయ్యం. నేను నిమిత్త మాత్రుని బావా. ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు బావా? అదృష్టం సంగతి ఏమో గాని ఈ దరిద్ర భారానికి మాత్రం స్వయాన మీరే నిస్సందేహంగా కారకులు. దీన్ని మల్లన్నకు వారసత్వంగా ఇచ్చి వాడు బ్రతుకును కూడా బండలు చేయాలని కంకణం కట్టుకోబోకండి. వాడినైనా రాజాశ్రయం పొంది కవిగా పేరు ప్రఖ్యాతలతోనూ సిరి సంపదలతోనూ సుఖ సంతోషాలతోనూ వర్ధిల్లనియండి. అంతా పరమేశ్వర అనుగ్రహం బావా. నేను నిమిత్త మాత్రుని, నేనేమి చేయలేదు. బావగారు, అట్లా అయితేనే మా శారదను మీ అబ్బాయికి ఇచ్చి ఆలోచన చేస్తాను. తర్వాత మీ ఇష్టం. అది మీరు ఆలోచించుకోండి బావా. సరే, జన్మ వచ్చిన వాడికి పటికి బెల్లం రుచి అని తెలుస్తుంది. నేను వెళ్ళినాక ఆగలేవు. నేను ఆగితే ఈ లోకమే ఆగిపోతుంది, ముందుకు సాగదు. అబ్బో, అడుక్కుండేవాడికి కూడా అంత అహంకారమా? ఏమి అడుక్కోవడం అంటే అంత నమ్మకనా? ఆది భిక్షు అడుక్కోడు. శ్రీ మహావిష్ణువు వామనావతారములో బలి చక్రవర్తి ముందర 3 అడుగుల కోసం చెయ్య చాతలేదు. అంతెందుకు మీ బోటి మహాకవులు రాజాశ్రయం కోసం అరువులు ఏయ్, అందుకునే మీ బ్రతుకులు ఇలా తగలడిస్తాయి. ఈ లోకంలో 2 జాతులు, ఇవ్వలేని వారు, ఇవ్వడానికి లేని వారు. ముందు నువ్వు అసలు ఇక్కడి నుంచి వెళ్ళవా? బావా బావా, నీవు పద బావా. వారిని నేను పంపిస్తాను కదా. బావా. చూడండియా, ఆయన పటోటాపం. అయ్యా, కుబేరుడికి కష్టం ఏ ఊరు స్వామి తమది? ఏ ఊరంటే ఏమి చెప్పను, ఈ ఊర్లన్నీ నావే. ఎప్పుడు ఎక్కడ ఉంటారో నాకే తెలియదు. ఈ ఫలం తీసుకోండి స్వామి. నాట్యుల పట్ల ప్రేమ చూపించే వాళ్ళు చాలా అరుదు. అసలు ఎక్కడి వచ్చేమో ఎతటి కైతను బోవారమో వచ్చిన కార్యమేయో, వచ్చి అనచ్చడి కార్యమేమియో శిరాన వైచుకొని చిప్పలలి పడంగయేటిగో చెరువయ్యడెండలపా భవనీయమతంబు అమెరికా. ఆహా, ఒక్క ముక్కలో జీవన దర్పణం చూపించారు స్వామి. మీరు సామాన్యులు కాదు. అదేమీ కాదు గాని ఈ సమీప గ్రామంలో భక్తి పారాయణుడు గొప్ప కవి చక్రవర్తి ఉన్నాడని విన్నాను. పేరు పోతేననుకుంటా. ఆ పోతల రామదేవి నేనే స్వామి. అలాగే బాబు, చాలా సంతోషం. చూడు నాయన, సరస్వతి ఆలయంలో లభించిన గంటాన్ని నీకు ఇవ్వాలని ఎన్నాళ్ళ నుంచో నా కోరిక ఇప్పుడు ఫలించింది. సరస్వతి ఘంటం. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్రవస్త్రాన్వితా, యా వీణావరదండ మండితకరా, హస్తేశ పద్మాసనా, యా బ్రహ్మార్చిత శంకర ప్రభుతిభిర్దేవై సదా పూజితా,
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा निःशेषजाड्यापहा అందుకే ఆ చదువుల తల్లి నీ పలుకులకు ప్రాణం ఇస్తుంది. ఈ సరస్వతి ఘంటాన్ని సాక్షాత్ ఆ శ్రీరామచంద్రుడే ప్రసాదించాడని భావిస్తాను స్వామి. ఏమో ఇది ఏ మహత్కావ్యానికి ఉపకరిస్తుందో. నీ కర్తవ్యాన్ని ఈ శ్రీరామచంద్రుడే నిర్ణయిస్తాడు. సరే కానీ నీవు చూస్తే కవివర్యుని వలె ఉన్నావు. సరస్వతీ దత్తమైన కవిత్వాన్ని వారవనితలు నర్తకీమణుల పొగడ్తలకు వినియోగించడమేమటయ్యా. చూడు, ఇప్పుడు వరకు ఆ తల్లి అనుగ్రహాన్నే చవి చూశావు. ఆమె ఆగ్రహిస్తే నీవు తట్టుకోలేవు. చెప్పు.